జై హో. అలలపై తేలియాడిన ఆనందం, ఉత్సాహం ఉప్పొంగిన మహదానందం. పుట్టుకతోనే 2 చేతులు లేని ఆ కేరళ కుర్రాడు మహ్మద్ ఆసిం. ఈత నేర్చి అద్భుతాలు చేయాలన్న అతని ఆశే ఆశయమైంది. పట్టుదలతో సాధన చేసి గంట వ్యవధిలో పెరియార్ నదిని ఈదాడు. 90% వైకల్యము ఉన్నా 100% పట్టుదలతో దూసుకెళ్లాడు. నదీమ తల్లి తరంగాలపై తన బిడ్డను ఊయలలూపి ముచ్చట తీర్చింది. సామాజిక సేవా సంకల్పం తనని ముందుకు నడిపిస్తోంది. సాధించే సంకల్పం ఉండాలే కాని వైకల్యాలు ఏం చేస్తాయి? కేరళ రాష్ట్రం కోరికోడ్లో ఉంటున్న ఈ కుర్రాడు మహమ్మద్ ఆసిం వెలిమన్నా ఇదే నిరూపించాడు. అనేక వైకల్యాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించాడు. తనకి పుట్టుకతోనే 2 చేతులు లేవు, ఒక కాలు వంకర, ఓ చెవి వినికిడి లోపం, గట్టిగా నవ్వాలన్నా వీలు కాదు, దవడల నిర్మాణం సరిగ్గా లేదు. ఎన్ని అవస్థలో అయినా జీవితాన్నే ఓ సవాలుగా తీసుకున్న ధీరుడు ఈ కుర్రాడు. సమస్యలను ఫుట్బాల్ ఆడేయాలనే దృఢచిత్తం, బతుకు విజయ గీతంగా మలుచుకోవాలన్న కసి, కృషి. కళ్లతో చూసి మనసులో ఊహాచిత్రం వేస్తాడు, కాళ్లతో కళాత్మకంగా ఓ బొమ్మకు ప్రాణం పోస్తాడు. అప్పుడేం చూశారు? అసీంకు ఇంతకంటే ఘనమైన ఖ్యాతి ఉంది. నదిని ఈది తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, 3 సోదరులు, 3 సోదరీమణులున్నారు. ఒకరు తప్ప అందరూ చదువుకున్నవారే. నాన్న మద్రాసులో ఉపాధ్యాయులు. నా ఫౌండేషన్ కోసం రాజీనామా చేశారు. అమ్మ గృహిణి. మరుగుదొడ్డికి వెళ్లడానికి మాత్రమే నాకు మరొకరి సాయం కావాలి. మిగిలిన పనులన్నీ నేనే చేసుకుంటాను. మహమ్మద్ షహీద్ జంసినా దంపతుల కుమారుడే మహమ్మద్ ఆసిం. తన పుట్టుకే ఓ గాథ. తల్లి కడుపులో ఉండగానే పరీక్షలు చేసిన వైద్యులు పుడితే ఇబ్బందులొస్తాయని చెప్పారు. అలాంటి బిడ్డను కనకుండా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. కానీ షహీద్ జంసినాలు బిడ్డకు జన్మనిచ్చేందుకే నిర్ణయించారు. నా జీవితారంభమే ఓ కథ. నేనీ భూమి మీదకు రాకముందే నాకిలాంటి సమస్యలు ఉంటాయని అమ్మా నాన్నకు తెలుసట. అయితే నేను ఎలా పుట్టినా తమకు సమ్మతమేనని వైద్యులతో అన్నారట. అలా నేను ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. 3వ తరగతి నుంచి బడికి వెళ్లి చదువుతున్నాను. అక్కడ నేను తెలుసుకున్నదేమిటంటే నిజమైన ప్రపంచం అంటే ఇంటి 4 గోడల మధ్య లేదని, అది అసలైన ప్రపంచం కానే కాదని అర్థమైంది. ഞാൻ മനസ്സിലാക്കുന്നത് യഥാർത്ഥത്തിലുള്ള ലോകം എന്ന് പറയുന്നത് ഞാൻ കണ്ട 4 ചുമരുകളല്ല. అయితే ఆసిం పుట్టిన తర్వాత వైద్యుల నిరాశాజనక వైఖరి, వారిచ్చే జవాబులతో ఆందోళన చెందారు. అయితే అతడి సోదరుడు వైకల్యం వెన్నంటినా విజేతలుగా నిలిచిన స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్ జీవిత గాథలు వినిపించి ధైర్యం చెప్పేవాడు. అప్పుడు వారికి ఆసిం సామర్థ్యం మీద ఓ నమ్మకం ఏర్పడింది. ഞാനൊരു മദ്രസ അധ്യാപകനായിരുന്നു. ഇപ്പോൾ തൽക്കാലം പിന്നെ അവൻ്റെ ഓരോ പരിപാടികളും പ്രവർത്തനങ്ങളൊക്കെ ഉള്ളതുകൊണ്ട് నేను ముస్లింల పాఠశాల మదర్సాలో టీచర్గా చేశాను. అయితే ఆసిం వెలిమన్నా ఫౌండేషన్ పనుల కోసం నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఒక కాలు పొట్టిగా ఉండడంతో మా అబ్బాయి వెన్నెముక వంగిపోయింది. నాకీ విషయం ఎప్పటికో తెలిసింది. ఆ అవస్థను దాటేయాల్సిన సమయం వచ్చింది. ఎంతైనా మా ఆసిం మానసిక స్థైర్యాన్ని మెచ్చుకోవాలి. സ്വന്തമായി എല്ലാം ചെയ്യണമെന്നുള്ള ആ വലിയ വലിയ ഗുണങ്ങളാണ് സത്യം പറഞ്ഞാൽ. అసీంకు 90% వైకల్యం ఉంది. చక్రాల కుర్చీ సాయంతో జీవితంలో ముందుకు సాగాడు. వెలిమన్నా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతులకు హాజరయ్యాడు. అతని సంకల్పం తనలాంటి అనేక విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది. వారి బతుకులకు ప్రయోజనం చేకూరింది. എൻ്റെ സ്കൂൾ ഗവൺമെൻറ് LP സ്കൂളായിരുന്നു. അത് UP സ്കൂളാക്കണമെന്ന് ഒരു ആവശ്യം ഉണ്ടായിരുന്നു. నేను చదివిన సర్కార్ బడి ఓ ప్రాథమిక పాఠశాల. అక్కడ చదువు పూర్తయింది. ఆ తర్వాత చదువుకోవడానికి మా బడిని మాధ్యమిక పాఠశాలగా మార్చాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరాను. വേറെ സ്കൂളിലേക്ക് പോയതെന്ന് പറഞ്ഞു. അപ്പം ഞാൻ ചോദിച്ചു എന്താണ് എനിക്ക് അതിനുവേണ്ടി ചെയ്യാൻ പറ്റാന്ന് ചോദിച്ചു. അപ്പം നാട്ടുകാരൊക്കെ స్థానికుల సూచనతో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఓమెన్ చాందీకి లేఖ రాశాను. తర్వాత వ్యక్తిగతంగా కలిసి పరిస్థితిని వివరించగా ఆయనెంతో ప్రేమతో స్పందించారు. పాఠశాలను ఉన్నతీకరించారు. UP స్కూలాకి తనం
പിന്നെ വീണ്ടും എൻ്റെ കൂട്ടുകാർ കിട്ടിയ സന്തോഷത്തിൽ ഞാൻ വീണ്ടും 7ാം ക്ലാസ് വരെ വളരെ మళ్ళీ 7వ తరగతి పూర్తయ్యా సమస్య ఎదురైంది. ముఖ్యమంత్రి పినరై విజయన్ దృష్టికి తీసుకెళ్లాను. అవసానం ఇప్పుడు అది సుప్రీం కోടതിയുടെ పరిగణనയിലാണ്. ఎంతో ఇష్టంగా చదువుకుంటున్న అసీంకు అధికార గణాల నుంచే అవరోధాలు ఎదురయ్యాయి. పాఠశాలలో అదనపు తరగతుల ఏర్పాటు కుదరదని కరాఖండిగా చెప్పారు. నిర్దయగా మాట్లాడిన వారి వైఖరిని అసీం నిరసించాడు. తన వీల్ చైర్లో 450 కిలోమీటర్ల మేర పయనించి తిరువనంతపురం సచివాలయానికి చేరి వినూత్నంగా నిరసన తెలిపాడు. అయినా చదువే కాదు, తనకి ఇంకా తీరని కోరికలు, ఆశలు, ఆశయాలు ఉన్నాయి. అచీవ్మెంట్స్లో 2 ఆగ్రహంగాలు എനിക്കുള്ളത്. నాకు 2 కోరికలున్నాయి. ఒకటి ఎవరెస్ట్ శిఖరం మీదికి వెళ్లడం, రెండోది విమానం నడపటం. സ്വപ്നം കൂടി ഉണ്ട്. പിന്നെ അച്ചീവ്മെന്റ്സ് അല്ലാണ്ട് എനിക്കുള്ളത് అంతేకాదు మా ఆసిం వెలిమన్నా ఫౌండేషన్ పనులు మరింత ముందుకు సాగాలి. భవిష్యత్తులో బాలల కోసం 10 ఎకరాలలో ఓ క్రీడా గ్రామం ఏర్పాటు నా ఆశయం. 10 ఏకర్ ఉన్న സ്ഥലത്ത് ഉണ്ടാക്കാനുള്ള വലിയ സ്വപ്നങ്ങളായിട്ടാണ്. అసీం 2022లో ఈత నేర్చాడు. ఇతడికి ఈత మీద ఉన్న అభిరుచి, పట్టుదలను శిక్షకుడు సాజీ థామస్ వలస్సేరి గమనించారు. ఆయన కఠోర శిక్షణతో తర్వాత అసీం కేరళలో పెరియార్ నదిని ఈదాడు. నీటిలో చేపలా కదులుతూ, మునుగుతూ, తేలుతూ విన్యాసాలు చేశాడు. గంట 1 నిమిషంలో 800 మీటర్ల మేర ఈది అవతలి ఒడ్డుకు చేరి ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఎందరో ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. ഞാൻ കുട്ടിയായിരിക്കുന്ന സമയത്ത് ഇങ്ങനെ പുഴയുടെ അടുത്തൊക്കെ പോയിരിക്കാറുണ്ട്. చిన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి పెరియల్ నది దగ్గరకు వెళ్లేవాణ్ణి. అందరూ అక్కడ ఈత కొడుతుంటే ఏనాటికైనా నేను కూడా అక్కడ అలా ఈదాలని అనుకున్నాను. ఈత మీద బాగా మనసు పడితే నీటిలోకి దుమికేవాణ్ణి. కొట్టుకుపోతాననే భయం కొద్దిసేపు వెంటాడుతుంది. అయినా మొండిగా నేను ముందుకే వెళ్లాను. అలా పదే పదే నీటిలో గెంతుతూ ఈత కొట్టేందుకు నాకు ఒక రోజు వస్తుందని అనుకున్నాను. ഒരുപാട് ചാടിയിട്ടുണ്ടായിരുന്നു. പിന്നെ അത് പേടിയായിട്ടുണ്ടായിരുന്നു. ആ ഒരു ആഗ്രഹം എന്തെങ്കിലും നേടി. నా ప్రయత్నాలను శిక్షకుడు సంజీవ్ సార్ గ్రహించాడు. ఈత నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. అమ్మో అదెలా సాధ్యం, అది నాకో పెద్ద కళ అని చెప్పాను. మరేం భయం లేదు, నేను నీకు నేర్పుతాను అని ఆయన భరోసా ఇచ్చారు. అలా మేము పెరియల్ నదికి చేరేవాళ్ళం. യഥാർത്ഥത്തിൽ ഞങ്ങൾ പെരിയാറിലേക്ക് എത്തിപ്പെടുന്നത്. అచంచల విశ్వాసం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. ఆదరించే వారి సహకారం లభించింది. ఆత్మవిశ్వాసం గెలిచింది. అసీం విజయ పథాన నడిచేందుకు వీలు ఏర్పడింది. పారాలింపిక్స్ లో మన దేశం పక్షాన ఈత కొలను పోటీలకు ప్రాతినిధ్యం వహించాలన్నది అసీం ఆకాంక్ష. ఎవరెస్టు అధిరోహించాలన్నది ఆశయం. వైకల్యాలు మనిషి ఆశయ సాఫల్యాన్ని అడ్డుకోలేవని అసీం జీవితగాథ నిరూపిస్తోంది. അത് പ്രചോദനം എന്ന് പറയുന്നത് డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాటలతో స్ఫూర్తి పొందాను. ఆయన అన్నట్లు కలలు కంటూనే ఉండాలి, అయితే అంతటితోనే సరిపోదు, నిజం చేసుకోవడానికి కృషి చేయాలి. నిజమైన కలలు అంటే మనం నిద్రలో చూసేవి కావు, నిద్రాభంగం కలిగించేవే అసలైన కలలు. మన కోరికలను మనసులో ఉంచుకోకూడదు, వాటిని ఇతరులతో పంచుకోవాలి. നമ്മൾ മറ്റുള്ളവരായിട്ട് ഷെയർ ചെയ്യണം.